అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా కొలిమూర్ల మండలం మిర్జాపురం గ్రామంలో ఆ గ్రామ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి కాలుష్యంతో అల్లాడుతూ ఉన్నారు. అక్కడ ఒక వేస్టేజ్ కంపెనీకి సంబంధించి ఆయిల్ ఒక వేస్ట్ అంతా తీసుకొచ్చి తాడిపత్రి యాడికి అదేవిధంగా ఈ ప్రాంతాల నుంచి వేస్టేజ్కి తీసుకొచ్చినటువంటి దాన్ని 20 ఎకరాల స్థలంలో ఈశ్వరెడ్డి సిమెంట్ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో పేరు లేకుండా ఎలాంటి పేరు కానీ ఇక్కడ లేకుండా వ్యర్థాలు తయారు చేసే దాంట్లో ఒక ఆయిల్ని తీస్తూ ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ విపరీతంగా వచ్చి ఆ మిర్జాపురం గ్రామంలో దాదాపు 750 ఓట్లు ఉన్నాయి, 1200 మంది జనాభా ఉంది. చాలా మంచి గ్రామం. అలాంటి గ్రామంలో ఇలాంటి కాలుష్యం వలన ఆ గ్రామ ప్రజానికం 3 నెలలు ప్రారంభమైంది. 3 నెలల కాలం నుంచి ఆ గ్రామ ప్రజానికాన్ని పట్టించుకునేటువంటి నాదురే లేడు. ఆ గ్రామాన్ని ఈరోజు చాలా దుర్వాసనతో పిల్లలకు అనారోగ్యానికి, పెద్దలందరూ కూడా అనారోగ్యం గురవుతూ ఉన్నారు. ఇలాంటి అనేక కంపెనీలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఇష్టారాజ్యంగా అక్కడ రాజకీయ నాయకులు ఇష్టాన్ పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఈరోజు మిర్జాపురం, కోటపాడు ఆ గ్రామానికి కేవలం మండల కేంద్రానికి 4 కిలోమీటర్లు, కొలిమూలకు 4 కిలోమీటర్ల దూరమే. అది ఖచ్చితంగా మండల కేంద్రానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఆ గ్రామంలో సంబంధించి వేణుగోపాల్ రెడ్డి అనే అతను కోర్టులో కూడా ఫీల్ చేయడం జరిగింది. కానీ అధికారులు పరిశీలన చేసి అధికారులు ముడుపులు తీసుకొని వాళ్ళ దగ్గర ఆ గ్రామంలో ఫ్యాక్టరీ రన్ చేస్తూ ఉన్నారు. కానీ దుర్గంధమైనటువంటి వాసన ప్రజానికం అల్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని వెంటనే బంద్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా గ్రామాన్ని సందర్శిస్తాం. ఆ గ్రామం యాజమాన్యంలో మేమే బహిరంగ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజానికానికి సిపిఐ ఎర్రజెండాగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెడు వాసన రావడం వల్ల అది రాత్రిపూట 12-2 గంటల మధ్యలో పూర్తిగా దుర్వాసన రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఆ చెడు వాసన వల్ల రకరకాల చర్మ వ్యాధులకు సంబంధించి కావచ్చు, లేదంటే చిన్నపిల్లలకు విష జ్వరాలకు సంబంధించి కావచ్చు, అనేక రకాల జబ్బుల బారిన ఆ గ్రామాల యొక్క ప్రజలు పడుతున్నారు. ఇటువంటి పరిశ్రమల మీద జిల్లా అధికారులు అంటే కలెక్టర్ లాంటి వాళ్ళు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఏనాడైనా కానీ వారి యొక్క పర్యవేక్షణ చూశారా లేదనేది కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే నంద్యాల చుట్టుపక్కల మండలాలు అనేక రకాలుగా తిరిగి అవి చేస్తుంటారు తప్ప ఇలాంటి జిల్లాకు దూరంగా ఉన్నటువంటి కొల్లిగొండ మండల పరిధిలోని సిమెంట్ పరిశ్రమలు ఏం కొలుపుతున్నారు, అక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదని చెప్పి అనేది మాత్రం పర్యవేక్షణ లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, తక్షణమే ఇలాంటి చెత్త పరిశ్రమలను వెంటనే మూసేయాలా. ఎక్కడో కడప జిల్లాలో గొల్లపల్లి అప్పుడు ఎక్కడో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ప్రజలు తరిమి కొడితే ఇక్కడ కొలింగులో వచ్చి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా తరిమి కొట్టే రోజులు వస్తాయి. దానికి సిపిఎం పార్టీకి ఎల్లవెల్లగా ఉండగండి ఆ పరిశ్రమను ఇక్కడ లేకుండా చేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.